నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతుంది జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంగా కార్మికుల ముందు నిలబడడం మూలంగా ఏఐటీయూసీ 82 సంవత్సరాలుగా కార్మికుల మన్నన పొందుతూ వస్తుంది ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్య వెల్లడి ప్రభుత్వ పథకాలను పొందడానికి ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించాలి రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సూచన తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులను సైతం లెక్క చేయని మహోన్నత వ్యక్తి ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్య ఏఐటీయూసీ నాయకుల వెల్లడి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మంత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మంత్రి మున్సిపాలిటీలో మొత్తం 2,25,838 కుటుంబాలు ఉన్నాయని గ్రామ మున్సిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు ప్రజలు దళారులను సంప్రదించకుండా ముందస్తుగానే ప్రజలకు దరఖాస్తులను అందజేస్తున్నామని దరఖాస్తులను ఇంటి వద్దనే నింపుకొని గ్రామ వార్డు సభలకు వచ్చి కౌంటర్లలో అందజేసి రసీదు పొందాలని సూచించారు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ వార్డు సభ మొదలైనప్పటి నుంచి జనవరి 6 వరకు ఉంటుందని వార్డు గ్రామ సభల్లో తమ దరఖాస్తులను అందజేయాలని వారు జనవరి 6 వరకు అందజేయాలని తెలిపారు మొత్తం 2,25,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సో మనకి ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి జీపీలో ప్రతి వార్డులో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఆఫీసర్స్ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టేట్ నుంచి సో ప్రతి దగ్గర 100 హౌస్ హోల్డ్స్ కి ఒక కౌంటర్ అని అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ హెల్ప్ డెస్క్ కానీ అదేవిధంగా ముందే ప్రీ ఫార్మర్స్ ఆల్రెడీ ఎవరు కూడా బయటకి వెళ్లి ఇబ్బంది పడకుండా మీడియేటర్స్ ఇన్వాల్వ్ కాకుండా అప్లికేషన్ ఫార్మ్స్ కూడా డిస్ట్రిక్ట్ నుంచే మేము సప్లై చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నారు మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎవరైతే ముందుగా ఒకటి ఇంపార్టెంట్ ఆల్రెడీ బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్కీమ్స్ లో బెనిఫిట్ కాని వాళ్ళు లైక్ వేరే అదర్ స్కీమ్స్ లో ప్రీవియస్లీ ఏవైతే స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఉన్న స్కీమ్స్ లో ఉన్న వాళ్ళు అదేవిధంగా కొత్తగా రిక్వైర్మెంట్ ఏ నీడ్ ఉన్నా కూడా వాటిని కూడా మనం జనరల్ కౌంటర్ సెపరేట్ గా పెట్టి అప్లికేషన్స్ తీసుకోమన్నారు సో పార్ట్ ఆఫ్ దిస్ నేను మంత్రి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది దట్ డూయింగ్ గుడ్ ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ విద్యుత్ శాఖ ఏఈ మల్లయ్య ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజలు ఉన్నారు నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంగా కార్మికుల ముందు నిలబడడం మూలంగా ఏఐటీయూసీ 82 సంవత్సరాలుగా కార్మికుల మన్నన పొందుతూ వస్తుందని ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్య అన్నారు సింగరేణి వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలుపొందడంపై హర్షిస్తూ ఏఐటీయూసీకి ఆయువు పట్టుగా నిలిచి ఇటీవల అనారోగ్యానికి గురై యూనియన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంఘం మాజీ అధ్యక్షులు వై గట్టయ్యను నేటి తరం నాయకులు గోదావరికని భాస్కరరావు భవన్లో శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ నిజానికి సన్మానానికి అర్హుడని అన్నారు తాను ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని సింగరేణి యాజమాన్యం ముఖ్యమంత్రులు తనని ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా
ఎర్రజెండా వదలకుండా నిలబడ్డానని తెలిపారు. ఏఐటీయూసీకి యువతరం వచ్చిందని, వారికి యూనియన్లో మంచి ప్రాధాన్యత కల్పిస్తూ వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఏఐటీయూసీ యూనియన్ అంటేనే నిజాయితీకి మారుపేరుగా నిలవడం మూలంగానే నేడు కార్మికులు నమ్మి గుర్తింపు సంఘంగా నిలబెట్టారని అన్నారు. నేటి తరం నాయకులు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తూ కార్మికుల సమస్యలపై పోరాడాలని సూచించారు. నేను చేసింది కొద్దిగా, కానీ మన నాయకులు, తర్వాత మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చెప్పింది అది చాలా పెద్దగా చెప్పారు. కానీ ఏది నేను ఒకటే నాకు చెప్పింది ఏంటంటే RG1 ఏరియా వాళ్ళ గుర్తింపు సంఘంగా మన యూనియన్ నిలవడం జరిగింది. ఈ గెలిచిన సందర్భంగా మన వాళ్ళందరూ నాకు సన్మానం చేశారు, మాట్లాడారు. కానీ నేను ఒక విషయాన్ని మాత్రం అది చెప్పక తప్పదు. అదేమిటంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో 65లో టైపిస్ట్గా నేను చేరడం జరిగింది. టైపిస్ట్గా ఉన్న అన్ని పనులు చేశాను. కింది స్థాయి పనులు ఫ్లూగా చేశాను, తర్వాత స్వీపర్గా చేశాను. మా టేబుళ్ళు మేమే కూర్చుని ఆ రకంగా చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు అందరి కృషి, అందరి యొక్క సహకారంతో నేను చేయడం అనేటువంటిది జరిగింది. కానీ నాకు జరిగినటువంటి సన్మానం అయితే చాలా పెద్ద ఎత్తున మన వాళ్ళు చేయడం జరిగింది. దీనికి వాస్తవం చెప్పాలంటే దీనికి నేను అర్హుణ్ణి కాదు. ఎందుకంటే దీనికి కష్టపడ్డోళ్ళు మన యూనియన్ కోసం ఉన్నారు, మన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందులో రాత్రి బావుల్లో కూడా ప్రచారం చేసి చదివినాక వేరే బాధలకు కూడా ఓర్చినటువంటి ఫిక్స్ సెక్రటరీలు, నాయకులు, మన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను మరొకసారి అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచడం జరుగుతుంది. మన కార్మిక సోదరులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే మన యూనియన్ నీతి నిజాయితీతో పనిచేసింది కాబట్టి ఇవాళ మన విజయం మనం సాధించుకోవాలని అనుకున్నటువంటి దీన్ని సాధించుకున్నాం. అట్లాగే మన యూనియన్ని ఇదే పద్ధతుల్లో ముందుకు తీసుకుని పోవాలని మన నాయకత్వానికి, ముఖ్యంగా మన ముఖ్య నాయకులందరికీ కూడా నేను మనవి చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను ఎంతోమంది ఆఫర్లు చేశారు. ఇంతకుముందు ఎల్ఐ గారు చెప్పారు, నాకు మేనేజ్మెంట్ తరఫున వచ్చిన ఆఫర్లు, చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఆఫర్లు అన్నీ కూడా నేను కాదని ఏఐటీసీ విడిచిపెట్టి వెళ్ళని నేను నాకు చెప్పారు రండి అని. నేను ఒకటే చెప్పాను అందరికీ కూడా. భూపాలపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలామంది వేరే పెద్ద నాయకులు వచ్చేసి నాతో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నేను మొట్టమొదటి సంఘం, అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న సంఘం, నేను ఎన్ని మీరు ప్రలోభాలకు చేసినా నేను మాత్రం ఎర్రజెండా వీడేది లేదు అని చెప్పేసి చెప్పడం అనేది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి
వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ పథకాలను పొందడానికి ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించాలని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సూచించారు. ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం శనివారం రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ చిలకలయ్యగుడి ఆవరణలో నిర్వహించారు. ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం సక్రమంగా జరిగేలా ప్రజలంతా అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమం డివిజన్ల వారీగా జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా మన ఈ NTPC ఏరియాలో ఇంత విశేష స్పందన లభిస్తుంది. మీరందరూ కొంచెం క్యూ మెయింటైన్ చేసి అధికారులకు సహకరించినట్లయితే మీ యొక్క దరఖాస్తు వివరాలన్నింటినీ కూడా రిజిస్టర్లో నమోదు చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. వీటిపై తర్వాత సమగ్ర విచారణ చేపట్టి మీకందరికీ కూడా అర్హులైన అందరినీ కూడా బెనిఫిషియల్ లిస్టులో ఇంక్లూడ్ చేసి మీకు ఈ పథకం యొక్క లబ్ధిని చేకూర్చడం జరుగుతుంది తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇక్కడనే ఈ నెల వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఒక 2 కౌంటర్లు సపరేట్గా పెట్టి మళ్ళీ దరఖాస్తులు మిస్ అయిన వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కార్మికులను చందాలు అడుక్కొని AITUC కోసం పనిచేస్తామని, కంపెనీకి జీతగడిగా పనిచేయనని తృణప్రాయంగా డైరెక్టర్ పోస్టును తిరస్కరించిన గొప్ప నాయకుడు గట్టయ్య సారని AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి K స్వామి, R1 బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోసం కొనియాడారు. సింగరేణిలో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా AITUC విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం గోదావరికని భాస్కరరావు భవన్లో AITUC మాజీ అధ్యక్షులు వై గట్టయ్య సార్ను చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయేంత వరకు ఎర్రజెండా వదలనని, పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రకటించిన నిఖార్సైన నాయకుడు గట్టయ్య సారని కొనియాడారు. ఎంతమంది ఎన్ని ఆశలు చూపినా, ప్రలోభాలు పెట్టినా ఎర్రజెండా AITUCని వదలకుండా ఉన్న నాయకుడిని సన్మానించుకోవడం అంటే మన యూనియన్ చరిత్రను మననం చేసుకోవడంగా అభివర్ణించారు. మన నాయకులు, ముందు తరం నాయకులు ఏదైతే మనకు మన యూనియన్ చరిత్ర, మన యూనియన్ బైలాస, మన యూనియన్ డెలిగేట్లు ఎట్లా ఉండాలి అని మాకు ఏదైతే నేర్పారో దాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తూ ఈ వరకు రావడం జరిగింది. మన పెద్దలు గట్టయ్య గారు ఇక్కడ ఫౌండర్గా ఉండి మనకు జనరల్ సెక్రటరీగా, అధ్యక్షునిగా, ఉన్న మహాసభల వరకు అధ్యక్షునిగా ఉండి ఇక్కడ భాస్కర్రావు భవన్లో ఇక్కడ ఉండి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించిండు. ఒక విషయం చెప్పాలి కామ్రేడ్స్, పెద్దలు గట్టయ్య గారు చెప్పేది శ్రమ వృధా కాదు, కష్టపడే వారికే అన్నీ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పదవులు వస్తాయి, జనంలో మర్యాద పెరుగుతుంది, కార్మికులలో పట్టు ఉంటుంది. శ్రమ లేకుండా పట్టు ఉండాలి,
అది ఉండాలంటే రాదు అని మాకు చాలా సందర్భములలో చెప్పేది. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈ యూనియన్ నుంచి బయట అడుగు పెట్టకుండా ఉన్న ఏకైక వ్యక్తులు మన ఏఐటీసీ నాయకులు. కట్టయ్య గారు ఫస్ట్ గెలిచినాక ఏమన్నాడు, డైరెక్టర్ పోస్ట్ ఇస్తా అంటే డైరెక్టర్ జీతము, కారు, బిల్డింగు, అలవెన్సులు మొత్తం వస్తాయి, కట్టయ్య గారు మీరు డైరెక్టర్ తీసుకోండి అని చెప్పి యజమాన్యం పిలిపించింది మనకు. కట్టయ్య గారు ఒకటే చెప్పారు రన్నింగ్ లైన్ మీటింగ్లో, ఫస్ట్ గెలిచినాక వచ్చి మీటింగ్ పెట్టి చెప్పిండు, నేను కంపెనీకి జీతగాని కాదు, కార్మికుల దగ్గర నేను చందాలు తీసుకుని అడుక్కొని ఇంత తప్ప కానీ కంపెనీకి నేను జీతం ఉండను అని చెప్పి బాగుంటుంది చెప్పేస్తే ఆ రోజు సింగరేణి వ్యాప్తంగా అంతా కూడా ఒక చర్చనీయమైంది. అది లీడర్ అంటే అది కమ్యూనిస్టు ఎర్ర జెండా లీడర్ అంటే అట్లా ఉండాలని చెప్పి కార్మికులందరూ కూడా ఇతర నాయకులు కూడా చెప్పడం జరిగింది. 60-70 రూపాయల అలవెన్స్తో మొదలైంది ఆయన జీవితం. చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుండే, లేదా సింగరేణిలో క్లర్క్ అవుతుండే, లేదా ఇంకేమైనా చదివితే ఇంకేమైనా అధికారి అవుతుండే. హెచ్ఎస్సి చదివిన తర్వాత చిన్నగా చిత్తగా మన యూనియన్కు ఫుల్ టైమర్గా లేని ఒక మాట చెప్పేవాడు, పూర్తికాలం కార్యకర్త అంటే విప్లవకారుడని. కాబట్టి పూర్తికాలం కార్యకర్తగా కట్టయ్య గారు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎన్నో అవకాశాలు వచ్చినాయి. అప్పుడప్పుడు సారు కూడా కొంత విసిగి వేసారి, మరి బయటికి పోదామా, జాబ్ చేద్దామా, అట్లా ఇట్లా అంటే మహేంద్ర గారు, కుమరయ్య గారు అట్లా కాదు, నువ్వు లీడరు, నువ్వు నాయకునివి, నువ్వు వేరే రకంగా ఆలోచించకూడదు అంటే సారు కూడా ఒకసారి కమిట్ అయిన తర్వాత మన మాట మనమే వినమన్నట్టుగా ఆ విధంగా ఆ పద్ధతిలో సారు పనిచేసిండు. చాలా కష్టాలు నష్టాలు అనుభవించి అనేకం మనందరికీ తెలుసు. ఈరోజు ధరలు లేకపోతే జీవితం ఎట్లా గడవాలి, ఫైనాన్షియల్ ఆర్థిక అంశాలే మా రాజకీయాలని చెప్పి మానవ సంబంధాలని చెప్పి మార్క్స్ చెప్పినట్టు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రకంగా ఎట్లాగా మొత్తానికి సాగి ఈ గోదావరికి డివిజన్ భాస్కరరావు గారు పోయిన తర్వాత కాపాడింది కట్టయ్య గారు. అట్లాగే కుమరయ్య గారు చనిపోయిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సెంట్రల్ యూనియన్గా పనిచేసి పూర్తికాలం కార్యకర్తగా ఉన్నది కట్టయ్య గారు. ఒకటే ముచ్చట, మనం ఇప్పుడు కట్టయ్య గారిని సన్మానం చేయడం అంటే మన చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవడం, కట్టయ్య గారిని సత్కరించడం అంటే మనకు మనం సత్కరించుకోవడం, కట్టయ్య గారిని సన్మానం చేయడం అంటే మన యొక్క వారసులుగా మనము ఆయన జీవితాన్ని మనం స్మరించుకోవడం. కాబట్టి ఆ విధంగా మనం కట్టయ్య గారికి ఇది చిరు సత్కారం. అంటే ఆయన ఇచ్చినటువంటి పునాది, ఈ బిల్డింగ్ ఉండదు, బిల్డింగ్కు పునాది ఎవరు, పునాది మీదనే చరిత్ర నిర్మించబడుతుంది. కాబట్టి పునాది రాయి కట్టయ్య గారు, పునాది రాయి భాస్కరరావు గారు. 63లో హత్య చేయబడ్డ మల్లెపల్లి రాజం పునాది మనకు. కాబట్టి ఇలాంటి పునాది రాళ్ళ మీద నిర్మించబడినటువంటి సంఘం, పునాది రాళ్ళ మీద నిర్మించబడినటువంటి యూనియన్, వాళ్ళందరికీ కట్టయ్య గారు లాంటి, భాస్కరరావు గారు లాంటి అనేక మంది నాయకులు నిర్మించినటువంటి, ముందుకు నడిపించినటువంటి సంఘం, వాళ్ళ వారసులుగా మనం చేసే కార్యక్రమం ఇది. అనంతరం ఏఐటీసీ మాజీ అధ్యక్షుడు వై గట్టయ్యను పూలమాలలు, సాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, ఎంఏ గౌస్, ఆఫీస్ కార్యదర్శి రమేష్ కుమార్, వివిధ గనుల డిపార్ట్మెంట్ల కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84999333 9989497898.
లయన్స్ క్లబ్ సభ్యురాలు రాజేశ్వరి సత్యనారాయణ 44వ జన్మదిన వేడుకలు శనివారం లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో మనో చైతన్య విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి సూచన మేరకు లయన్స్ క్లబ్ ట్రెజరర్ శశికళ, సెక్రటరీ సునీత, భాగ్యలక్ష్మి, పద్మ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యురాలు రాజేశ్వరి సత్యనారాయణ కేక్ కట్ చేసి పిల్లలకు సిబ్బందికి కేకు, ఫ్రూట్స్ పంచారు. ఈ సందర్భంగా మనో చైతన్య ఫౌండర్ డి కృష్ణకుమార్ మాట్లాడుతూ మనో చైతన్య ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని అందరూ సహకరించాలని కోరారు. మా మెయిన్ మోటివ్ ఏమంటే నీడీ పీపుల్కి సర్వీస్ చేయడం. అలాగే ఇప్పుడు మనో చైతన్యకు వచ్చాము. ఇక్కడ కృష్ణమూర్తి గారు కూడా దీన్ని నిర్వహిస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి మాకు తెలుసు. నిజంగా ఆయనని కూడా అది వేరే ఏ మాటలు చెప్పలేము. అది చేయడానికి చాలా ఉండాలి. ఇప్పుడు మేము సర్వీస్ చేస్తాం, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి చేయగలుగుతాం. వాళ్ళనే ఒక దగ్గర చేర్చి వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది కూడా అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అది వారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము కూడా మా లయన్స్ క్లబ్లో ఈరోజు మా రాజేశ్వరి గారి బర్త్డే, లయన్ రాజేశ్వరి గారిది, తన బర్త్డేని ఇలా ఈ విధంగా జరుపుకోవాలని తన నిర్ణయం తీసుకోవడం, దానికి మా మగవ మెంబర్స్ అందరం కూడా సపోర్ట్ చేయడం. మామూలుగా మా మగవాళ్ళు కూడా ఎవరి బర్త్డే అయినా మేము ఇలాగే చేసుకుంటున్నాం. వృద్ధాశ్రమం, ఇట్లా మనో చైతన్యకి, అనాథ పిల్లల ఆశ్రమానికి వెళ్ళి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఏదో వాళ్ళు నిరాశ్రయాలని కాదు, కొంత టైం మేము వాళ్ళతో స్పెండ్ చేస్తే మాకు ఇంకా కొంచెం మోటివ్, మేము ఇంకా కూడా సర్వీస్ చేయాలి, ఇలా చేయాలి అనే భావన కోసం మేము ఇలా సర్వీస్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇక్కడ మాకు కల్పించిన కృష్ణమూర్తి గారికి, మనో చైతన్య సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. జిల్లా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంగా కార్మికుల ముందు నిలబడ్డం మూలంగా ఏఐటీయూసీ 82 సంవత్సరాలుగా కార్మికుల మన్నన పొందుతూ వస్తుంది. ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్య వెల్లడి. ప్రభుత్వ పథకాలను పొందడానికి ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించాలి. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సూచన. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులను సైతం లెక్క చేయని మహోన్నత వ్యక్తి ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గట్టయ్య. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.